ఈ గోడకు టచ్ చేయకండి, ఇంటి యొక్క గోడకు కూడా ఇక్కడ వచ్చే ఇంటి గోడకు కూడా ఇలా టచ్ చేసి కట్టడానికి వీలు లేదు. సో ఏ గోడలకు టచ్ చేయకుండా మాత్రము మీరు ఇక్కడ కట్టుకోవచ్చండి. ఎప్పుడు ఈ నైరుతి భాగాన్ని వదిలేసి మాత్రమే కట్టుకోవాలి. అది పడమర నైరుతికి చెప్పాను. అదేవిధంగా దక్షిణ నైరుతికి వచ్చినప్పుడు కూడా సేమ్ ప్రిన్సిపల్ అండి. ఇది 45 ఫీటు ఉన్నప్పుడు ఇది 45 ఫీట్లు కనుక ఉంటే ఈ విధంగా ఇది 5 ఫీట్లు, ఇది 5 ఫీట్లు, ఇది 5 ఫీట్లు, ఇది 5 ఫీట్లు అని టోటల్గా మీకు 10 ఫీట్ల ప్లేస్ వదిలిన తర్వాత మాత్రమే ఇక్కడ మీకు బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే నైరుతి భాగం నుంచి మీరు బయటికి వస్తారు. కానీ కట్టిన ఈ యొక్క టాయిలెట్ను మళ్ళీ మీ ఇంటి కాంపౌండ్కు టచ్ చేసి ఉండకూడదు. ఇంటి కాంపౌండ్కు టచ్ చేయకుండా, ఇంటి కాంపౌండ్ వస్తుంది కదా, ఆ ఇంటి కాంపౌండ్కు టచ్ చేయకుండానే నిర్మించవలసి ఉంటుంది. నైరుతిలో కట్టే టాయిలెట్స్ కానీ బాత్రూమ్ కానీ స్టోర్ రూమ్ కానీ చాలా జాగ్రత్తగా కట్టవలసి ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన స్థలము అంటే ఇది మాత్రమే. అది అంత ప్రమాదమైందే, కానీ దాన్ని మంచిగా చేసుకుంటే దానంత లిఫ్ట్ మరి ఏ మూల, ఏ కార్నర్, ఏ ప్లేస్ కూడా ఇవ్వదు. అంత లిఫ్ట్ ఇచ్చే ప్లేస్ కూడా అది రాక్షసుడే. కానీ దాన్ని మంచిగా చూసుకుంటే, దోషం లేకుండా చూసుకుంటే అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టి